నమస్తే. అపోజిషన్ నాయకులు బడ్జెట్ మీద అపోజిషన్ నాయకులు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. అంటే కొన్ని ఆరోపణలు చేశారు అపోజిషన్ నాయకులు. అంటే బడ్జెట్ మీద వ్యతిరేకంగా ఎన్డీఏ గవర్నమెంట్కి ఆరోపణలు చేశారంటే ఇండియా బ్లాక్ వాళ్ళకి దాంట్లో డౌట్ ఏం లేదు. ఇండియా బ్లాక్ వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్న ఏంటంటే రాహుల్ గాంధీ నుంచి మొదలెడదాం. ఎందుకంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అతను ఏమన్నాడంటే బడ్జెట్ అనేది లోకల్ ఇష్యూస్ని కన్సర్న్స్ రైజ్ చేయకుండా చేశారు. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ని మీరు దాని గురించి మాట్లాడలేదు. ఎక్స్పోర్ట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్లో డౌన్ అనే దాన్ని మీరు కరెక్ట్గా అడ్రస్ చేయలేదు. ఫార్మర్స్ యొక్క ఇష్యూస్ని మీరు పట్టించుకోలేదు. ఇన్వెస్టర్ విత్డ్రాయలు, సేవింగ్స్ డిక్లైను లాంటి వాటిని మీరు కరెక్ట్గా ట్యాకిల్ చేయలేదు అని అన్నారు. ఎందుకంటే మ్యాక్రో ఎకనామిక్ ఇష్యూస్ ఇవన్నీ ఏంటి అంటే చాలా ఛాలెంజింగ్ అనమాట. మ్యాక్రో ఎకనామిక్ ఇష్యూస్ని మీరు పట్టించుకోలేదు. మైక్రో ఎకనామిక్ ఇష్యూస్ అనేవి ఎంత ఇంపార్టెంటో మ్యాక్రో ఎకనామిక్స్ కూడా ఎంత ఇంపార్టెంటో రెండింటిని కూడా ట్యాకిల్ చేయాలి. ఈ బడ్జెట్లో అది ట్యాకిల్ చేయటంలో విఫలమయ్యారని లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ చెప్పింది. సో మ్యాక్రో ఎకనామిక్ ఛాలెంజ్. ఇంకొకటి కూడా ఏమన్నారంటే రాహుల్ గాంధీ ఇది కోర్స్ కరెక్ట్ అనే దాన్ని రిఫ్యూజ్ చేస్తున్నాను. రిఫ్యూజింగ్ టు కోర్స్ కరెక్ట్ అనే పదం వాడాడు. సో ఎకనామిక్ స్లోడౌన్స్ జరుగుతూ ఉన్నప్పుడు మీరు కోర్స్ కరెక్ట్ చేయకుండా ఏదో బడ్జెట్ ఇంకొక ఆయన అన్నాడు, ఆయన టాక్టికల్ బడ్జెట్, ఇది ట్రాన్స్ఫర్మేటివ్ బడ్జెట్ కాదని. ఓకే, సో గవర్నమెంట్ అనేది ఈ స్టేటస్ కో పాలసీలని అలానే కంటిన్యూ చేయడానికి ట్రై చేశారు, కానీ పెద్దగా టార్గెటెడ్ రిఫార్మ్స్ అయితే తీసుకురాలేదని రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణ బడ్జెట్ మీద. మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏమన్నాడు చూద్దాం. గవర్నమెంట్ దగ్గర ఇంకా ఐడియాస్ లేవు, అన్ని ఐడియాస్ అయిపోయినాయి, అందుకని పాత బడ్జెట్ని కొనసాగించడానికి ప్రయత్నం చేశారు, పెద్ద మార్పులు లేవు అని చెప్పేసి మల్లికార్జున్ ఖర్గే చెప్పాడు. పెద్ద సొల్యూషన్ ఏమీ లేదు సమస్యలకి అని చెప్పేసి మల్లికార్జున్ ఖర్గే చెప్పింది. ఇన్ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ గ్యాప్స్ని ఫిల్ చేయలేకపోయారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ మైనారిటీలకు సంబంధించినటువంటి వాటిని కరెక్ట్గా అడ్రస్ చేయలేకపోయింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సంబంధించిన మైనారిటీస్కి సంబంధించిన వాటిని అడ్రస్ చేయడంలో ఫెయిల్ అయింది గవర్నమెంట్ బడ్జెట్లో అని చెప్పడం జరిగింది. ఫెడరల్ కన్సర్న్స్ గురించి కూడా మాట్లాడారు. ఇది రెవెన్యూని ఇంక్రీజ్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది. స్టేట్స్కి ఏదైతే 41% షేర్ ఉందో దాన్నే, ఆ రెవెన్యూని ఇంక్రీజ్ చేయకుండా దాన్నే కొనసాగిస్తున్నారు అనేదాన్ని మల్లికార్జున్ ఖర్గే లేవనెత్తినటువంటి సమస్య. దీనికి సంబంధించి శశి థరూర్ కూడా మాట్లాడాడు. శశి థరూర్ కాంగ్రెస్ ఎంపీ. ఇతనేమన్నాడంటే మేము బాగా డిసప్పాయింట్ అయ్యాము, ఎందుకంటే మా కేరళకి సంబంధించి మా రిక్వైర్మెంట్స్ని మీరు ఇవ్వలేదు, దాన్ని పట్టించుకోలేదు, మీరు ఎక్కడ మెన్షన్ చేయలేదు, డీటెయిల్డ్గా కేరళకి ఇది చేయబోతున్నామనే దాని గురించి మీరు డిసప్పాయింట్ చేశారు మమ్మల్ని అని చెప్పేసి శశి థరూర్ చెప్పింది. ఐ థింక్ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సుబ్బారెడ్డి గారు కూడా, వైవి సుబ్బారెడ్డి గారు, మేము డిసప్పాయింట్ అయ్యాము, బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రావాల్సినటువంటి నిధులకి సంబంధించి మీరు కరెక్ట్గా పెట్టలేదు, ఈ బడ్జెట్ కరెక్ట్గా లేదు అని సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా నేను ఒక న్యూస్ చదివాను. ఆయన చెప్పినట్టున్నారు, న్యూస్లో రాశారంటే చెప్పారని అర్థం. సో అంటే అర్థం రాష్ట్రాల్లో ఉన్నటువంటి, ముఖ్యంగా సౌత్ ఇండియా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారనేది ఒకటైతే మనకు అర్థమైంది. జైరాం రమేష్ గారు మాట్లాడారు. ఈయన టోటల్గా జైరాం రమేష్ గారు అన్నది ఏంటంటే అసలు ఎఫ్ఎం స్పీచ్ మొత్తం కూడా ఏదో ల్యాక్లెస్ట్రీ ఏదో అన్నాడు. ల్యాక్లెస్ట్రీ అనే పదం వాడాడు. ఓకే, నో క్లియర్ ఎలొకేషన్, అంటే మేజర్ స్కీమ్స్కి క్లియర్ ఎలొకేషన్ గురించి మీరు కరెక్ట్గా మాట్లాడలేదు అని చెప్పి జైరాం రమేష్ చేసినటువంటి ఆరోపణ. అఖిలేష్ యాదవ్, సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్ ఇతనండి, బడ్జెట్ అనేది పేదవాళ్ళని అర్థం చేసుకోవడంలో విఫలమైంది, ఇది ఆర్డినరీ పీపుల్ రియాలిటీని డిస్కనెక్ట్ అయిపోయింది, మీరు అట్లాంటి బడ్జెట్ ఇచ్చారు, టాప్ 5% దృష్టిలో పెట్టుకొని ఆ రిచ్ పీపుల్కి బడ్జెట్ ఇచ్చారు, మీరు ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పేదవాళ్ళని పట్టించుకోలేదు మీ బడ్జెట్లో అనేది అఖిలేష్ సింగ్ యాదవ్ చెప్పింది. సో సోషల్ సెక్టారు క్రూషియల్, ఇది లాంగ్ టర్మ్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్కి సంబంధించి మీరు మిస్ మ్యాచ్ చేశారన్నాడు. సంజయ్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, అన్ఎంప్లాయ్మెంట్ కన్సర్న్స్ గురించి ఇగ్నోర్ చేశారని ఆమ్ ఆద్మీ పార్టీ అతను చెప్పాడు. మీరు
లోకల్ కన్సర్న్స్ని ఇగ్నోర్ చేశారు, జాబ్ క్రియేషన్ గురించి క్లియర్గా చెప్పలేదు. సో డెమోగ్రాఫిక్ డివిడెండ్కి సంబంధించి మీరు మొత్తం ఇగ్నోర్ చేసి జాబుల గురించి మాట్లాడకుండా పొలిటికల్గా ఎకనామిక్కి సెన్సిటివ్ ఇష్యూస్ని డీల్ చేయకుండా ఏదో అట్లా బడ్జెట్ పైన పెట్టుకుంటూ వచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసిన స్టేట్మెంట్. ఆర్జేడీ వాళ్ళకి సంబంధించింది లీడర్ ఇతను మనోజ్ ఝా, ఇతను స్ట్రక్చరల్ ఇష్యూస్ మొత్తం ఇగ్నోర్ చేశారు. మీరు ఇన్ఈక్వాలిటీ, అన్ఎంప్లాయ్మెంట్ ఈ మొత్తం కూడా మిస్ చేశారని చెప్పారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు కూడా ఈ బడ్జెట్ని క్రిటిసైజ్ చేశారు, మమతా బెనర్జీకి సంబంధించిన పొలిటికల్ పార్టీ వాళ్ళు. ఇంకా అలాగే కాకుండా డిఫరెంట్ స్టేట్ లెవెల్ అపోజిషన్ లీడర్స్ కూడా మాట్లాడారు. సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ లోకల్ ఉత్తరప్రదేశ్లో ఏఎంసీ ఏదైతే ఉందో ప్లస్ ఇండస్ట్రియల్ రివైవల్కి సంబంధించి ఇవన్నీ కూడా మీరు రిఫైనరీ ప్రాజెక్ట్స్ మొత్తం ఇగ్నోర్ చేశారని ఉత్తరప్రదేశ్ వాళ్ళు అన్నారు. ఫార్మర్స్కి రిలీఫ్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ గురించి మీరు సరిగ్గా బడ్జెట్లో పెట్టలేదన్నారు. హర్యానాకి సంబంధించిన అపోజిషన్ నాయకుడు భూపేందర్ సింగ్ హూడా ఇతనేమన్నాడంటే, ట్యాక్స్ రిలీఫ్ లేదు, ఇన్ఫ్లేషన్ రిలీఫ్ లేదు, జీడిపి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్కి సంబంధించిన జీడిపి షేర్ అనేది కటింగ్ అయిపోయింది, ఎంఎస్పి రివిజను, ఫార్మ్ సపోర్ట్ అనే దాన్ని ఎత్తేసారు, రెవెన్యూ అండ్ క్యాపిటల్ స్పెండింగ్ని కట్లు పెట్టారు. సో కాబట్టి ఇవన్నీ కూడా స్పీచ్ అంత కరెక్ట్గా లేదు అని చెప్పి ఇతను చేసింది. ఇంకా అతను ఏమన్నాడు, అదే మన్రేగా ప్రోగ్రామ్ని మీరు మన్రేగా ప్రోగ్రామ్ ఎత్తేసి ఎంజిఎన్ విబిజీ రామ్జీ బిల్ని పెట్టారు మీరు అని చెప్పి ఇతను చేసినటువంటి ఆరోపణ. గుజరాత్ అపోజిషన్ నాయకులు కూడా రెస్పాండ్ అయ్యారు. గుజరాత్ అపోజిషన్ వాళ్ళు ఇది పెద్ద హోలో ఎఫెక్ట్ అని చెప్పారు, ఇది కామన్ సిటిజన్ పట్టించుకోలేదన్నారు. ఇన్ఫ్లేషన్కి రోడ్ మ్యాప్, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ఫార్మర్స్, ఎంఎస్ఎంఈకి సంబంధించి లేదు అని వాళ్ళు అన్నారు అనమాట. సో ఇది నక్సల్గా వాళ్ళు చెప్పినటువంటి రకరకాల ఆరోపణలు, అదే రకరకాల అపోజిషన్కి సంబంధించిన ఇండియా బ్లాక్ లీడర్స్ బడ్జెట్ మీద వాళ్ళు చేసినటువంటి రెస్పాన్సు, బడ్జెట్ని విమర్శిస్తూ. ఓకే, అయితే ఒకసారి ఇంకొక ఫండమెంటల్గా మనం కొద్దిగా సమరీ చూస్తే ఏంటంటే, సింపుల్గా వాళ్ళు చెప్పదలుచుకుంది అంటే ఆర్డినరీ పీపుల్ని పట్టించుకోలేదు, టాప్ 5% దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ పెట్టారు, ఇది సోషల్ వెల్ఫేర్ దెబ్బ కొట్టిద్ది అన్నారు. అన్ఎంప్లాయ్మెంట్, జాబ్స్ని మీరు పట్టించుకోలేదు, ఎడక్వేట్ జాబ్ క్రియేషన్ ఎలా చేయబోతున్నారు అనేది చెప్పలేదు, ఇది డెమోగ్రఫిక్ డివిడెండ్కి సంబంధించి పెద్ద దెబ్బ కొట్టిద్ది అన్నారు. ఫార్మర్స్, రూరల్ లెసెస్కి సంబంధించి మీరు పెద్ద పట్టించుకోలేదు, ఫామ్ లోన్స్ ఎత్తేయలేదు, ఎంఎస్పి, రూరల్ సపోర్ట్ ఎత్తేసారు, ఫార్మ్ సెక్టర్కి సంబంధించిన డిస్టెన్స్ని మీరు పట్టించుకోలేదని ఆరోపణ చేశారు. ల్యాక్ ఆఫ్ డీటెయిల్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ, ఒపాక్ ఎలికేషన్స్, ల్యాక్లెస్టర్ స్పీచెస్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీకి ట్రాన్స్పరెన్సీ అనేది చాలా కీ లాంటిది, దాన్ని మిస్ చేశారు అన్నాడు. ఫెడరల్ స్టేట్స్ని ఇగ్నోర్ చేశారు, ఆ 41% మీరు కంటిన్యూ చేశారు, స్టేట్ షేర్ అన్చేంజ్ చేశారు, రీజనల్ నీడ్స్ సైడ్ లైన్ చేశారు, ఫెడరల్ బ్యాలెన్స్, లోకల్ ప్రాజెక్ట్స్ నెగ్లెక్ట్ చేశారు, సర్వీస్, ఎడ్యుకేషన్, హెల్త్ వాటిలో కట్ పెట్టారు, లాంగ్ టర్మ్ గ్రోత్, ఈక్విటీ ఇష్యూస్ని వదిలేశారు. ఇది మ్యాటరు. వీటన్నిటిలో వీళ్ళందరూ చెప్పిన దాంట్లో 3 మెయిన్ ఇష్యూస్. 41% ఫెడరల్ సిస్టమ్, సౌత్ ఇండియా మొత్తం అపోజ్ చేశారు. ఓకే, ఎడ్యుకేషన్, హెల్త్ బడ్జెట్ వల్ల ఈ యొక్క కామన్ మ్యాన్, పేద ప్రజలకి దెబ్బ కొట్టబోతుంది. అందుకని మూడీ అనేటువంటి ఒక ఎకనామిస్ట్ ఇతను ఏమని రాసి, బడ్జెట్ అనేది టాక్టికల్గా చేశారు తప్ప ట్రాన్స్ఫర్మేటివ్గా చేయలేదని ఆయన చేసినటువంటి ఒక స్టేట్మెంట్. ఇది బడ్జెట్కి సంబంధించి అపోజిషన్ నాయకులు, లీడర్ ఆఫ్ అపోజిషన్ దగ్గర నుండి ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం చేసినటువంటి రెస్పాన్స్ అండ్ ఆరోపణ అండ్ క్రిటిసిజం బడ్జెట్ మీద. థ్యాంక్ యూ, నమస్కారం.